శ్రీ గురుభ్యో నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం 23వ శ్లోకం. గురుర్గురుతమో దామ సత్య సత్య పరాక్రమః నిమిషో నిమిషస్రగ్వి వాచస్పతిరుదారధీః. గురుర్గురుతమో దామ సత్య సత్య పరాక్రమః నిమిషో నిమిషస్రగ్వి వాచస్పతిరుదారధీః. గురుర్గురుతమో, గురుర్గురుతమః అంటే గురువులకు గురువు, గురువులందు సర్వశ్రేష్ఠుడు అని. గురుహు అంటే సర్వ విద్యలు నేర్పు భగవానుడు అని. గురుతమః అంటే ఆచార్యులకు పరమాచార్యుడు అని. గురుర్గురుతమః అంటే గురువులకు గురువు, గురువులందు సర్వశ్రేష్ఠుడు అని. శంకరాచార్యులు గురుహు గురుతమః అను రెండు నామాలుగా విడివిడిగా పరిగణించారు. అదే పరాశర భట్టారులు గురుతమ గురువు అని ఒకే నామంగా పరిగణించారు. అంటే బ్రహ్మాదులకు కూడా బ్రహ్మ విద్యా సాంప్రదాయకుడు అయినవాడు అని. ధామ అంటే పరమపదము, అత్యుత్తమ నివాస స్థానము, సకల జీవులు చేరవలసిన పరమోత్కృష్ట స్థానము, ప్రళయమున చరాచర ధారాభూతుడు, మార్గదర్శి, పరంజ్యోతి, దివ్య ప్రకాశము అంటే సకల కామితార్థములకును నిలయము అని. సమస్త అభీష్టములకు స్థానముగా ఉన్నవాడు అని ధామ అంటే. సత్య అంటే మంచి చేయునది, మేలు చేయువాడు సత్యస్వరూపుడు అని. అంతేకాదు సత్య సంభాషణ రూపమైన ధర్మస్వరూపుడు అని. సత్య పరాక్రమః నిజమైన అనన్యమైన తిరుగులేని పరాక్రమము కలవాడు, సత్ప్రవర్తనకు అండగా నిలుచు పరాక్రమము కలవాడు అని. నిమిషః యోగ నిద్రలో ఉన్నవాడు అని. తన భక్తుల శత్రువులపై కటాక్ష వీక్షణలు పడనీయని వాడు అని. అంటే భక్తుల శత్రువుల యందు దయ చూపనివాడు అని. అనిమిషః అంటే ఎల్లప్పుడూ కన్నులు తెరిచి ఉండువాడు, అంటే భక్తుల రక్షణలో సదా మెలకుగా ఉండువాడు అని. స్రగ్వి వైజయంతిమాలను ధరించినవాడు, సూర్య చంద్రాది సమస్త లోకమును మాలగా ధరించినవాడు స్రగ్వి. వాచస్పతి వాక్కునకు ప్రభువు, గురువులకు గురువు, విద్యలకు విద్య, వేదములకు మూలము. ఉదారధీహి అంటే ఉదారమగు బుద్ధి కలిగినవాడు, అంటే కరుణాపూరితమగు గుణము కలిగినవాడు అని. వాచస్పతిరుదారధీహి అని శంకరాచార్యుల వారు ఈ వాచస్పతి ఉదారధీహి ఈ రెండింటిని కలిపి ఒకే నామంగా వాచస్పతి రుదారధీహి అని చెప్పారు. అంటే పరమశ్రేష్టమైనటువంటి దివ్య జ్ఞానము అని. ఈ శ్లోకంలో మనకి 211వ నామం నుంచి 219వ నామం వరకు తెలియచేసి ఉన్నారు. గురుర్గురుతమో దామ సత్య సత్య పరాక్రమః నిమిషో నిమిషస్రగ్వి వాచస్పతిరుదారధీః. అంటే సర్వ విద్యలను ఉపదేశించువాడు, బ్రహ్మాదులకు కూడా బ్రహ్మ విద్యా సాంప్రదాయకుడైన వాడు, సమస్త అభీష్టములకు స్థానముగానున్నవాడు, సత్య సంభాషణ రూపమైన ధర్మస్వరూపుడు, అమోఘమైన పరాక్రమము కలవాడు, యోగ నిద్రారతుడై కన్నులు మూసుకొనినవాడు, ఆత్మరూపము కావున అనిమిషుడు, సదా మేలుకొనియే ఉన్న స్వరూపము కలవాడు, వైజయంతి అనడి పూలమాలను ఎల్లప్పుడూ దాల్చి ఉండువాడు, సర్వార్థ విషయకమగు బుద్ధి కలవాడు, గంభీరమైన బుద్ధి కలవాడు అయినటువంటి ఆ పరమాత్మమునకు ప్రణామములు అని. స్వస్తి.